గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 5 PM న్యూస్ బులెటిన్. అప్డేట్స్ చూద్దాం. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఉత్కంఠ రేపుతున్నాయి. మొత్తం 288 నియోజకవర్గాల్లో ఒకే విడతలో పోలింగ్ జరిగింది. మహాయుతి, మహావికాస్ అఘాడీ మధ్య హోరాహోరీగా ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. అధికార మహాయుతి తిరిగి తన సత్తా చాటేందుకు గట్టిగానే ప్రయత్నిస్తోంది. 288 స్థానాల్లో బీజేపీ 149 స్థానాలు, శివసేన షిండే వర్గం 81 సీట్లు, ఎన్సీపీ అజిత్ పవార్ 59 స్థానాల్లో పోటీ చేశాయి. ఇక మహావికాస్ అఘాడీ నుంచి కాంగ్రెస్ 101 సీట్లు, శివసేన ఉద్దవ్ ఠాక్రే వర్గం 95 సీట్లు, ఎన్సీపీ శరద్ పవార్ 86 సీట్లలో తలపడుతున్నారు. రెండు కూటముల్లో ఎవరిది పైచేయి అవుతుంది, ఎవరు కింగ్ మేకర్ అవుతారో ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. ఇక మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఉత్కంఠ రేపుతున్నాయి. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా కొలీగ్ శివ అందిస్తారు. శివ. రెహనా, మహారాష్ట్ర అలాగే జార్ఖండ్ కి అసెంబ్లీలకు జరుగుతున్నటువంటి ఎన్నికలకు పోలింగ్ మరి కాసేపట్లోనే ముగినుంది. చివరి దశకు వచ్చేసింది పోలింగ్ అని చెప్పుకోవచ్చు. దాదాపుగా సరిగ్గా 6 గంటలకు అప్పటి వరకు లైన్లో వేచి ఉన్నటువంటి ఓటర్లందరికీ కూడా ఓటు వేసేటటువంటి అవకాశం ఎన్నికల సంఘం అయితే కల్పించనుంది. ఇంకా ఆ తర్వాత సరిగ్గా 6:30 ఎగ్జిట్ పోల్స్ అయితే రాబోతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ గురించి మనం మాట్లాడుకునే ముందు ఒక్కసారి ఇప్పటిదాకా నమోదైనటువంటి ఓటింగ్ శాతం గురించి కనుక మనం చూసుకుంటే సరిగ్గా మధ్యాహ్నం 3 గంటల వరకు, అంటే ఇంకొక 2 గంటల ముందు వరకు నమోదైనటువంటి పోలింగ్ వివరాలు మనం చూసుకుంటే మహారాష్ట్రలో 45.5% మాత్రమే పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి. అటు జార్ఖండ్లో 2 విడతల్లో జరుగుతుంది, మహారాష్ట్రలో 1 విడతలో జరిగినప్పటికీ ఈ రోజు జార్ఖండ్లో 2వ విడతలోనే పోలింగ్ నమోదవుతున్నటువంటి పరిస్థితి. జార్ఖండ్లో మాత్రం 61.4% పోలింగ్ అయితే నమోదైందని మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ రెండు రాష్ట్రాలకి సంబంధించి ఒక ఉత్కంఠ ప్రస్తుతం కంటిన్యూ అవుతుంది. మనం మహారాష్ట్ర చూసుకుంటే దేశంలో ఉత్తరప్రదేశ్ తర్వాత అతిపెద్ద రాష్ట్రం. ఈ రాష్ట్రంలో ఎంపీ సీట్లు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఉత్తరప్రదేశ్ ఏ రకంగా దేశ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించబోతుందో, కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడడానికి కీ రోల్ పోషించబోతుందో, దాని తర్వాత మహారాష్ట్ర ఖచ్చితంగా కూడా 2వ స్థానంలో ఉంటుంది. అటువంటి మహారాష్ట్రకు జరుగుతున్నటువంటి ఎన్నికలు మొత్తం అందరి దేశం మొత్తం చూపుని కూడా గ్రాప్ చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. అటు జార్ఖండ్ కూడా కీలకమైనటువంటి రాష్ట్రం. కాకపోతే ఇప్పటివరకు కూడా జార్ఖండ్ యూపీఏ, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ చేతిలో ఉన్న పరిస్థితి. అయితే ఖచ్చితంగా కూడా జార్ఖండ్ ని ఎట్లయినా చేజెక్కించుకోవాలని బీజేపీ కూడా యోచిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రెండు రాష్ట్రాల ఫలితాలు ఏ రకంగా ఉండబోతున్నాయి, ఖచ్చితంగా కొంత ఇబ్బందికర సిచ్యువేషన్ అనేది మొన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వానికి వచ్చింది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి వచ్చింది. భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయి మెజార్టీ రాలేక ఎన్డీఏ పక్షాల సహాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గట్టి ఎదురుదెబ్బ తగలబోతుందా, ఒకవేళ తగిలితే వచ్చే ఎన్నికల్లో ఏ రకంగా భారత రాజకీయాలు మారబోతున్నాయి అనేటటువంటి ఒక ఉత్కంఠ కంటిన్యూ అవుతున్నటువంటి నేపథ్యంలో ఏ రకంగా ఉండబోతుంది, ఖచ్చితంగా కూడా ఎగ్జిట్ పోల్స్ అనేటటువంటి కొంత క్యూరియాసిటీ అయితే దేశవ్యాప్తంగా అందరూ కూడా నెలకొంది. అయితే హర్యానా ఎన్నికలు మనం మర్చిపోకూడదు. హర్యానాలో గతంలో వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ మనం మర్చిపోకూడదు. హర్యానా ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా ఒక రకంగా చెప్తే ఫలితం మాత్రం పూర్తి స్థాయి భిన్నంగా వచ్చినటువంటి పరిస్థితి. కొంతమంది మాత్రం దీన్ని కూడా ఉదాహరిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సరిగ్గా 6:30 అయితే మాత్రం ఈ ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా రాబోతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఒకసారి మనం జార్ఖండ్ విషయం మనం చూసుకుంటే రెహానా, మొత్తం 81 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. మొత్తం 2 విడతల్లో ఇక్కడ పోలింగ్ జరుగుతున్నటువంటి పరిస్థితి. 41 సీట్లు ఎవరికైతే వస్తాయో వారికి ఖచ్చితంగా కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం అక్కడ 2 కూటములు ఏర్పడినటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. జేఏఎం, జార్ఖండ్ ముక్తి మోర్చా, అలాగే ఆర్జేడీ, కాంగ్రెస్, ఈ 3 కలిపి ఒక కూటమి కింద ప్రస్తుతం ఉన్నాయి. ప్రస్తుతం వీరే అధికారంలో కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. మనందరికీ తెలిసిందే, జేఏఎం అధినేత సోరెన్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అవినీతి ఆరోపణలలో ఆయన అరెస్ట్ అయ్యారు, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత మళ్ళీ వచ్చి ముఖ్యమంత్రి పదవి పగ్గాలు చేపట్టినటువంటి పరిస్థితి. ప్రస్తుతం జేఎం అవినీతి మీదే ఈ ఎన్నికలు ప్రధాన ఎజెండాగా జరిగినటువంటి పరిస్థితి. భారతీయ జనతా పార్టీ ఇదంతా కూడా అవినీతి ప్రభుత్వం అంటూ కూడా ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేసినటువంటి పరిస్థితి. అలాగే అదంతా కూడా కొంత ట్రైబల్స్ ఎక్కువగా ఉన్నటువంటి ఏరియా. ఈ నేపథ్యంలో ట్రైబల్ ఇష్యూస్ కూడా బాగా ఎక్కువగా ఫోకస్ అయినటువంటి పరిస్థితి. భారతీయ జనతా పార్టీ కూడా ట్రైబల్స్ కు తాముకు అండగా
ఉంటాము అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోయేటటువంటి చట్టాల పట్ల కొంత ట్రైబల్స్ లో కొంత ఆందోళన ఉన్నటువంటి నేపథ్యంలో వాటి నుంచి ఖచ్చితంగా కూడా ట్రైబల్స్ కి గిరిజనులకి మేము మినహాయింపు ఇస్తామంటూ కూడా భారతీయ జనతా పార్టీ అలాగే కేంద్ర మంత్రి అమిత్ షా కూడా కొంత హామీ ఇచ్చినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ట్రైబల్స్ ఏ రకంగా స్పందించబోతున్నారు, వారు ఏ రకమైనటువంటి తీర్పు ఇవ్వబోతున్నారు అనేటటువంటి ఉత్కంఠ జార్ఖండ్ లో కంటిన్యూ అవుతుంది. అవినీతి వర్సెస్ మెరుగైన జార్ఖండ్ అనేటటువంటి ఈ రెండు నినాదాల మధ్య ఏ రకమైనటువంటి తీర్పు ప్రజలు ఇవ్వబోతున్నారు అనేటటువంటి ఉత్కంఠ కంటిన్యూ అవుతుంది. ఒక్కసారి మనం జార్ఖండ్ రాజకీయాలు చూసుకుంటే బీహార్ నుంచి విడిపోయిన తర్వాత జార్ఖండ్ అసెంబ్లీకి మొత్తం 5 సార్లు ఎన్నికలు జరిగినటువంటి పరిస్థితి. కానీ ఎప్పుడూ కూడా ఒకే ఒక్క ముఖ్యమంత్రి తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు కూడా 5 ఏళ్ళు పూర్తి స్థాయిలో అక్కడ పదవి బాధ్యతలు చేపట్టినటువంటి చరిత్ర అయితే లేనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈసారి ఏర్పడిపోయే ప్రభుత్వం ఎలా ఉండబోతుంది అనేటటువంటి ఉత్కంఠ కంటిన్యూ అవుతుంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సరిగ్గా అన్ని కూడా కూటమి పార్టీలు ఏర్పడ్డాయి. ఏ ఒక్క పార్టీ కూడా సొంతంగా మెజార్టీ సాధించినటువంటి దాఖలాలు లేవు. 3 సార్లు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అక్కడ అధికారంలో ఉంటే తర్వాత 2 సార్లు జేఎంఎం కూటమి అధికారంలోకి వచ్చినటువంటి సిచ్యువేషన్. 3వసారి మళ్ళీ రావాలని జేఎంఎం ప్రయత్నిస్తుంది. కానీ భారతీయ జనతా పార్టీకి ఎక్కువ అవకాశాలు ఉండే అవకాశం ఉందంటూ కూడా విశ్లేషకులు చెబుతున్నటువంటి పరిస్థితి. ఇక ఇందాక నేను ముందు చెప్పినట్టు మహారాష్ట్ర విషయానికి వద్దాం. మహారాష్ట్ర నేను ఇందాక చెప్పినట్టే ఉత్తరప్రదేశ్ తర్వాత అతిపెద్ద రాష్ట్రం. అలాగే దేశానికి ఖచ్చితంగా కూడా మహారాష్ట్ర గుండెకాయ ఉండేదని చెప్పుకోవచ్చు. ఎకనామిక్ గా కూడా ఎకనామిక్ క్యాపిటల్ కూడా మనకి ఫైనాన్షియల్ క్యాపిటల్ ఇండియాకి సంబంధించి ముంబై కూడా అక్కడే ఉన్నటువంటి పరిస్థితి. దేశ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేసేటటువంటి రాష్ట్రం. ఈ రోజు ఉదయం మనం పోలింగ్ చూసుకున్నా కూడా పలువురు సెలబ్రిటీలు అంతా కూడా వచ్చి ఉత్సాహంగా పోలింగ్ లో కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి. అయితే సెలబ్రిటీలు వచ్చినప్పటికీ కూడా సామాన్యులు మాత్రం మనం ఇప్పుడు దాకా నమోదైనటువంటి పోలింగ్ శాతం చూసుకుంటే అంత ఉత్సాహంగా బయటకు రాలేదని అయితే మనం చెప్పుకోవచ్చు. కానీ మహారాష్ట్ర రాజకీయాలు మాత్రం దేశంలో కీ రోల్ అయితే తప్పకుండా పాటించేటటువంటి అవకాశం ఉంటుంది. మహారాష్ట్రలో మనం కనుక చూసుకుంటే ఖచ్చితంగా కూడా 2 ప్రధాన పార్టీలు చీలిపోయినటువంటి పరిస్థితి. ఎన్సీపీ, శివసేన ఈ 2 పార్టీలు కూడా చీలిపోయినటువంటి సంగతి మనకు తెలిసిందే. షిండే నేతృత్వంలో శివసేన చీలిపోయింది. షిండే నేతృత్వంలో శివసేన చీలిపోయి భారతీయ జనతా పార్టీతో కలిపి ఇప్పుడు దాకా కూడా ప్రభుత్వం నిర్వహించినటువంటి పరిస్థితి. అటు ఎన్సీపీ అజిత్ పవార్ నేతృత్వంలో ఎన్సీపీ కూడా చీలిపోయింది. షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, భారతీయ జనతా పార్టీ 3 పార్టీలు కలిసి ఇప్పుడు దాకా కూడా ప్రభుత్వాన్ని నడిపినటువంటి పరిస్థితి. అయితే ఈ చీలిక పట్ల కొంత ప్రజల్లో అసంతృప్తి ఉంది. ఆ అసంతృప్తి లోక్సభ ఎన్నికల్లో కూడా రిఫ్లెక్ట్ అయింది. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్రలో లోక్సభ ఎన్నికల్లో కొంత ఇబ్బందికర సిచ్యువేషన్ ఎన్డీఏకి వచ్చిందనేటటువంటి విశ్లేషణలు ఉన్నాయి. అదే ఇంపాక్ట్ మళ్ళీ కంటిన్యూ అవుతుందా లేదా అనేటటువంటి కొంత ఉత్కంఠ కొనసాగుతుంది. ఇక ఠాక్రే నేతృత్వంలో ఉన్నటువంటి శివసేన కావచ్చు, అలాగే ఒరిజినల్ ఎన్సీపీ కావచ్చు, ఇక కాంగ్రెస్ కావచ్చు, ఈ 3 కలిపి ఒక కూటమి కింద కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఠాక్రే నేతృత్వంలోని శివసేన, ఎన్సీపీ అలాగే కాంగ్రెస్ తో అంటే తొలి నుంచి వ్యతిరేక రాజకీయాలు చేసినటువంటి పార్టీలతో కలిసినటువంటి నేపథ్యంలో శివసేన కేడర్, హిందుత్వ కేడర్, మరాఠా కేడర్ ఏ రకంగా స్పందించబోతున్నారనేటటువంటి ఒక ఉత్కంఠ కొనసాగుతుంది. ఈ 2 కూటములు కాకుండా మహావికాస్ అఘాదీ అలాగే ఈ 2 కూటములు కాకుండా మరొక చిన్న పార్టీలు కలిపి కూడా కూటమిగా ఉన్నటువంటి పరిస్థితి. మన హైదరాబాద్ బేస్గా ఉన్నటువంటి ఎంఐఎం కూడా అక్కడ పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎంఐఎం ఎంతవరకు ఓట్లు చీలుస్తుంది, మైనార్టీలు ఓట్లు చీలితే ఎవరికి నష్టం జరగబోతుంది అనేటటువంటి ఒక ఉత్కంఠ కూడా మనకి కంటిన్యూ అవుతుందని చెప్పుకోవచ్చు మహారాష్ట్ర రాజకీయాల్లో. అలాగే అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ కూడా ఒక కూటమిని అక్కడ ఏర్పాటు చేశారు. చిన్న చితకా పార్టీలన్నింటినీ పెట్టి కూటమిని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఆ కూటమి ఎంత ప్రభావం చూపుతుంది? ఎందుకంటే ఈ పార్టీలన్నీ కూడా ఈ మెరుగైనటువంటి స్థానాలు, ఎక్కువ స్థానాలు సంపాదించకపోయినప్పటికీ కూడా మిగిలిన పార్టీల యొక్క గెలుపోటములు మాత్రం ఖచ్చితంగా కూడా డిసైడ్ చేసేటటువంటి స్టేజ్ లో ఉంటాయి. కొన్ని ఓట్లు, 1000-2000 ఓట్లు కూడా ఇతర పార్టీల నుంచి లాగేస్తే గెలుపోట్ల మీద తీవ్రమైన ప్రభావం పడుతుంది. కాబట్టి ఈ పార్టీల ప్రభావం ఎంతవరకు ఉంటుంది అనేటటువంటి ఒక క్యూరియాసిటీ అయితే అందులో ఎక్కువగా కనిపిస్తుంది అనే చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోలింగ్ అయితే మరి కాసేపట్లోనే పూర్తి కాబోతుంది. రెహానా, పోలింగ్ పూర్తయిన తర్వాత సరిగ్గా 6:30 ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ కోసం అందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించి కూడా హర్యానా ఎగ్జిట్ పోల్ ఎప్పుడైతే దెబ్బ అయ్యాయో అప్పటి నుంచి కూడా ఇది ఎంతవరకు నిజమవుతుంది అని అయితే అందరూ కూడా చూస్తున్నారు. చూద్దాం అసలు ఎగ్జిట్ పోల్స్ ఏ రకంగా ఉండబోతున్నాయి అనే దానికి సంబంధించి మనం ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ అప్డేట్ అయితే అందిస్తూ ఉందాం రెహానా. ఓకే శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.